గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇంకో 4 IPOs గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. సో ఇవి వచ్చేసి మనకి 16th జూలై అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. 16th జూలై అనేది మనము చూస్తున్నాము. దీని యొక్క సబ్స్క్రిప్షన్ ఎండ్ డేట్. ఓకే, సో మనం వచ్చేసి ఈ IPOs ఏంది, వీటిలో మళ్ళీ 4 IPOsలో మనం ఏది అప్లై చేస్తే బాగుంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఇది వచ్చేసి ఎలియా కమోడిటీస్ 16th జూలై మనకి సబ్స్క్రిప్షన్ ఎండ్ డేట్ 1,14,000 అయితే మనకి అమౌంట్ కావాలండి. 1,14,000 అయితే మనకి అమౌంట్ కావాలి. నెక్స్ట్ ప్రెజర్ విజ్టెక్, ఇది వచ్చేసి 1,39,200 అయితే కావాలి. సో ఇది వచ్చేసి ప్రస్తుతం 13.38 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. శాతి పాలీప్లాస్ట్, ఇది వచ్చేసి మనకి 1,30,000 కావాలి. 21.61 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది యాజ్ ఆన్ డేట్. నెక్స్ట్ 3M పేపర్ బోర్డ్స్, ఇది వచ్చేసి మనకి 8x టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. 1,38,000 అయితే కావాలి. కాకపోతే ఈ 4 మనం వచ్చేసి కొన్ని IPOsని మనం ఇక్కడే అవాయిడ్ చేద్దామండి. ఇది వచ్చేసి జస్ట్ 5x టైమ్సే ఉంది. సో దీన్ని మనం అవాయిడ్ చేద్దాం. 3M పేపర్ బోర్డ్స్, ఇది వచ్చేసి 8 టైమ్స్ ఉంది. దీన్ని మనం అవాయిడ్ చేద్దాం. సో మనము ఫైనాన్షియల్స్ కానీ కంపెనీ ప్రొఫైల్ ఏందనేది ఒకసారి వీటి గురించి చూద్దాం. ప్రెజర్ విజ్టెక్, శాతి పాలీప్లాస్ట్. ఓకే, సో మనం ఏంటంటే ఇవి ముందు మనం ఏమి అవాయిడ్ చేయాలి అనేది మనకి ఇక్కడ క్లారిటీ వచ్చేసి మనం నెక్స్ట్ వాటి ఫైనాన్షియల్స్, సో ఏది బాగుంది అనేది ఫైనల్గా ఒక జడ్జిమెంట్కి రావచ్చు. దీనికి వచ్చేసి మనకి ప్రెషర్ విజ్టెక్ అనేది చూసినట్లయితే ఇది 13.38 టైమ్స్ ఓవరాల్ సబ్స్క్రిప్షన్ అయితే అయిందండి. యాజ్ ఆన్ డేట్ వచ్చేసి మనకి 13.38 టైమ్స్. సో 1,39,200 అయితే కావాలి. ఇది మీరు ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి శాతి పాలీప్లాస్ట్, ఇది వచ్చేసి మనకి 21 టైమ్స్ అండి. దీని యొక్క ఫైనాన్షియల్స్ ఒకసారి చూద్దాము. ఓకే, శాతి పాలీప్లాస్ట్, ఇది వచ్చేసి మనకి కంపెనీ ఫైనాన్షియల్ చూసినట్లయితే దీనికంటే మనకి బిఫోర్ వచ్చేసి ఈ కంపెనీ ఏందనేది కూడా ఒకసారి ఇక్కడ చూద్దామండి. ఇది వచ్చేసి కంపెనీ ISO సర్టిఫైడ్ కంపెనీ అని అడిగిస్తున్నాము. ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఫ్లెక్సిబుల్ ప్యాకేజింగ్ మెటీరియల్ దట్ ఈస్ మల్టీ ఫంక్షనల్ అండ్ క్యాటర్స్ టు ద ప్యాకేజింగ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ వేరియస్ ఇండస్ట్రీస్. సో ఇది వచ్చేసి ఫ్లెక్సిబుల్ ప్యాకేజింగ్ మెటీరియల్స్ అనేది దీని యొక్క మెయిన్ మోటో అండి. అందువల్ల దీని ఎక్స్పాన్షన్ ప్లాన్స్కి IPOకి వచ్చారు. సో దీని ఫైనాన్షియల్స్ మనం ఇక్కడ చూసినట్లయితే 2022 వచ్చేసి రెవెన్యూ 175 ఉంటే మనకి ఎక్స్పెన్స్ వచ్చేసి 175 CR ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 0.28 ఉంది. ఓకే, 2023లో వచ్చేసి మనకి 190.97 CR ఉంది. ఎక్స్పెన్స్ వచ్చేసి 187.03 ఉంది. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి 3 CR అనేది ఉంది. నెక్స్ట్ 2024లో వచ్చేసి రెవెన్యూ వచ్చేసి మనకి 23 కంటే తగ్గింది. సో ఇది చూడండి, 23 కంటే మనకి తగ్గింది. ఈవెన్ ఎక్స్పెన్స్ తగ్గింది. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో కొంత ఇంక్రిమెంట్ మాత్రమే కనిపిస్తుంది. దీన్ని మనం ఒకసారి దీని గ్రే మార్కెట్ ప్రీమియం కూడా చూసి, ఇంకోటి ప్రెజర్ విజ్టెక్ కూడా చూసి మనము ఇది ఎంతవాటికి అప్లై చేయాలా లేదా అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో మనం ఇక్కడ చెప్పాము కదా శాతి పాలీటెక్ అండ్ ఇది వచ్చేసి ప్రెజర్ విజ్టెక్. ఓకే, సో అలా ఇది మనం వచ్చేసి ఫైనాన్షియల్ చూసాము. ఇప్పుడు ప్రెజర్ విజ్టెక్ అనేది ఒకసారి మనం ఫైనాన్షియల్స్ చూద్దాం. ఇది వచ్చేసి ఇయర్ 2022లో ఎస్టాబ్లిష్ అయింది. మనకు వచ్చేసి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 4 lakhs చూపిస్తున్నాము. రెవెన్యూ అండ్ ఎక్స్పెన్స్ 8.70 CR ఉంటే ఎక్స్పెన్స్ 8.68 CR ఉంది. 2023 చూసినట్లయితే మనకి నామినల్గా మనకి పెరిగిందంటే రెవెన్యూలో కానీ ఎక్స్పెన్స్లో కానీ ఈవెన్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 3 times దాకా పెరిగింది. సో 2024లో చూసినట్లయితే మనకి డబుల్ ద రెవెన్యూ డబుల్ ద ఎక్స్పెన్స్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. కాకపోతే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చాలా మల్టీఫోల్డ్ అనేది కనిపిస్తుంది. సో ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ప్రెజర్ విజ్టెక్. ఇది చూడండి, ఫైనాన్షియల్స్గా ఇది చాలా వెన్ కంపేర్డ్ విత్ శాతి పాలీప్లాస్ట్. ఓకే, సో దీన్ని మనం ఎంతవరకు చూడవచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు అనేది మనం ఒకసారి చూద్దాము. ఈ రెండింటిలో GMP ఏది బాగుంది అనేది కూడా ఒకసారి ఇక్కడ చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ఏలియా కమోడిటీస్ వచ్చేసి జస్ట్ 47% మనం అనేది అవాయిడ్ చేసామండి. శాతి పాలీప్లాస్ట్ వచ్చేసి 54%. ఇది దీని ఫైనాన్షియల్స్ మనం అంత స్ట్రాంగ్గా అబ్జర్వ్ చేయలేదు. సో ప్రెజర్ విజ్టెక్ వచ్చేసి మనకి 57%. సో ప్రెజర్ విజ్టెక్ వచ్చేసి మీరు ఇక్కడ చూసారు కదా ఫైనాన్షియల్స్ ఎంత స్ట్రాంగ్ ఉందో ప్రెజర్ విజ్టెక్. సో అందువల్ల ఏంటంటే ఫైనాన్షియల్ స్ట్రాంగ్గా ఉంది. అండ్ గ్రే మార్కెట్ ప్రీమియం కూడా వెన్ కంపేర్డ్ విత్ దీస్ 4
అండ్ కంపేర్డ్ విత్ దీస్ ఫోర్ ప్రెజర్ విజిటెక్ అనేది మనకి ఫైనాన్షియల్గా అండ్ మోర్ ఓవర్ జిఎంపి కూడా మంచిగానే ఉంది. సో మంచి లిస్టింగ్ గెయిన్స్ అయితే వస్తాయండి. మీరు ఈ 4 కనుక అప్లై చేయాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ప్రెజర్ విజిటెక్ అయితే ఇవ్వండి. ఓకే, నచ్చితే లైక్, కామెంట్, షేర్ అండి. థ్యాంక్ యూ అండ్ ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. మన వాట్సాప్ గ్రూప్ అయితే మనం పింగ్ చేస్తున్నాము. మీరు జాయిన్ అయిన వాళ్ళు వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వండి. సో మనం స్టాక్ రికమెండేషన్స్, ఆప్షన్ రికమెండేషన్స్ కూడా ఇస్తున్నాము. మంచిగానే వర్కౌట్ అవుతుంది. అది మీరు ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.